హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సింగపూర్లో మీ తెలుగు అమ్మాయి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. సో ఇవాళ మీ అందరి కోసం మంచి టాపిక్తో వచ్చానమాట. సో ఆ టాపిక్ ఏంటి అని అనుకుంటున్నారా? సో అదొచ్చేసి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అనమాట. సో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సింగపూర్లో ఎలా ఉంటుంది అండ్ అలాగే చాలామంది సింగపూర్లో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఎందుకు ప్రిఫర్ చేస్తారు అనేది నేను ఈ వ్లాగ్లో చెప్తాను. అండ్ అలాగే ఇక్కడ బస్సెస్, ట్రైన్స్ ఎలా ఉంటాయో కూడా నేను మీకు ఇవాళ చూపిస్తాను. సో దానికన్నా ముందు ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే పక్కనే సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది. సో అది క్లిక్ చేసేయండి. సో దట్ నా వీడియోస్ ఏవి కూడా మీరు మిస్ అవ్వకుండా కూడా చూసేయచ్చు అనమాట. సో మనం బస్సెస్లో కానీ ట్రైన్స్లో కానీ ట్రావెల్ చేసేటప్పుడు మనకి టికెట్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా. సో దాని బదులు మనము ఈజీ లింక్ కార్డ్ అనేది ఆర్ టూరిస్ట్ పాస్ కార్డ్ అని ఒకసారి పర్చేస్ చేసుకుంటే మనకి ప్రతిసారి టికెట్ పర్చేస్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు. సో ఇవి వచ్చేసి మనకి 7-Eleven స్టోర్స్ అలాగే అలాగే టికెట్ కౌంటర్ దగ్గర మనకి అవైలబుల్గా ఉంటాయన్నమాట ఈ కార్డ్స్. సో అక్కడ మీరు పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ వన్స్ పర్చేస్ చేశాక లైక్ అమౌంట్ రిఫిల్ చేసుకోవాలి అనుకుంటే మనకి ఆటోమేటిక్ మిషన్స్ అవైలబుల్గా ఉంటాయి. సో మీరు మీకు మీరే రిఫిల్ చేసుకోవచ్చు అనమాట కార్డ్స్లో అమౌంట్. నెక్స్ట్ వచ్చేసి ఎల్ఆర్టీ అనమాట. ఎల్ఆర్టీ అంటే లైట్ రైల్ ట్రాన్సిట్. ఇవి వచ్చేసి లోకల్ నేబర్హుడ్ ఏరియాస్కి ట్రావెల్ చేస్తూ ఉంటాయన్నమాట. నార్మల్గా అయితే మనకి మెయిన్ ఏరియాస్కి లైక్ మెయిన్ ప్లేసెస్కి ఎంఆర్టీలోనే వెళ్తాం, అంటే మెట్రో రైల్లోనే ట్రావెల్ చేయవచ్చు. బట్ ఇవి వచ్చేసి మనకి చిన్న చిన్న లోకల్ ఏరియాస్, అంటే ఒక ఏరియాకి అందులో చిన్న చిన్న ఏరియాస్ ఉంటాయి కదా. సో అక్కడికి వెళ్ళాలి అనుకుంటే ఈ ట్రైన్లో మనం ట్రావెల్ చేయవచ్చు అనమాట. అండ్ ఇవి వచ్చేసి మనకి ప్రతి అపార్ట్మెంట్స్ దగ్గర, హెచ్డిబీస్ దగ్గరికి అవైలబుల్గా ఉంటాయి. లైక్ జస్ట్ 1 కిలోమీటర్ డిస్టెన్స్లోనే మనకు ఉంటుంది అనమాట. సో మీరు ఇక్కడ చూస్తున్నట్టయితే ఇది వచ్చేసి మా ఇంటి దగ్గర ఉన్న ఎల్ఆర్టీ స్టేషన్ అనమాట. సో మనం ఎంఆర్టీ స్టేషన్కి వెళ్ళాలి అనుకుంటే ఇలా చిన్న ట్రైన్స్ తీసుకొని మనం ఎంఆర్టీ స్టేషన్కి రీచ్ అవ్వగలం అనమాట. సో ఈ ట్రైన్స్ వచ్చేసి మనకి ఎంఆర్టీకి డైరెక్ట్గా తీసుకెళ్ళిపోతాయి. అండ్ మీరు ఇక్కడ చూస్తున్నట్టయితే ఇదే ఎంట్రన్స్ అనమాట. మీరు ఇక్కడ నేను ముందు చెప్పాను కదా, ఈజీ లింక్ కార్డ్ ఒకసారి తీసుకుంటే మళ్ళీ టికెట్ పర్చేస్ చేయాల్సిన అవసరం ఉండదని చెప్పేసి. సో అక్కడ జస్ట్ ట్యాప్ చేశాను, ట్యాప్ చేసి ఇంకా లోపలికి వెళ్ళిపోవడమే అనమాట. మీరు ఇక్కడ చూస్తున్నట్టయితే ఇదే మినీ ట్రైన్ అనమాట. మనకి ఆటోమేటిక్గా వెళ్ళిపోతూ ఉంటాయి, డ్రైవర్స్ అయితే ఎవరు ఉండరు. సో ఇప్పుడు మనము ఎంఆర్టీ స్టేషన్కి, అంటే మెయిన్ పెద్ద స్టేషన్కి రీచ్ అయిపోయామన్నమాట. సో ఇప్పుడు నేను ఆ ఎంఆర్టీ ట్రైన్స్ ఎలా ఉంటాయని మీకు ఇవాళ చూపిస్తాను. సో దానికన్నా ముందు మనకి అక్కడే లిఫ్ట్ ఉంటుంది, లైక్ ఎంఆర్టీ ప్లాట్ఫామ్ ఉంది కదా. సో ఆ లిఫ్ట్ ఎక్కేస్తే మనము ఇలా ఎంఆర్టీ స్టేషన్కి వచ్చేసామన్నమాట. సో ఇది వచ్చేసి మెయిన్ ట్రైన్ అనమాట. మీరు అక్కడ చూస్తున్నట్టయితే ఎంట్రన్స్ అనమాట, అది రెడ్ లైట్ సింబల్ కనిపిస్తుంది కదా. అండ్ ఈ ట్రైన్స్ వచ్చేసి మనకి మోస్ట్లీ అండర్ గ్రౌండ్ కూడా ఉంటాయి అనమాట. అండ్ ఇందులో మనకి 6 లైన్స్ ఉంటాయి. సో మనకు సింగపూర్ కంట్రీ అంతా కూడా ఈ ట్రైన్లో మనము ట్రావెల్ చేయొచ్చు. సింగపూర్ కంట్రీ అంతా కూడా చూసేయచ్చు అనమాట ఈ ట్రైన్స్లో ట్రావెల్ చేసి. నెక్స్ట్ వచ్చేసి ఎంఆర్టీ మ్యాప్ అనమాట. ఈ ఎంఆర్టీ మ్యాప్ వచ్చేసి మనకి ప్రతి టికెట్ కౌంటర్లో అవైలబుల్గా ఉంటాయి. సో ఇది మనం ఒకసారి కలెక్ట్ చేసి పెట్టుకుంటే మనకి ఈజీగా కూడా ట్రావెల్ చేయవచ్చు అనమాట. ఎక్కడికి వెళ్ళాలనుకుంటే కూడా మనకి మ్యాప్ చూసుకొని ఈజీగా ట్రావెల్ చేసేయచ్చు. ఈ ట్రైన్స్ వచ్చేసి మోస్ట్ ఫాస్టెస్ట్ ట్రైన్స్ అనమాట. అండ్ అలాగే మోర్ కన్వీనియంట్ అనమాట. లైక్ చిన్న చిన్న పిల్లలు ఉన్న వాళ్ళకి కూడా ఈ ట్రైన్స్ అనేవి చాలా కన్వీనియంట్. అండ్ లాంగ్ డిస్టెన్స్కి కూడా మనం ఈజీగా కూడా ట్రావెల్స్ చేసేయచ్చు అనమాట. మీరు ఇక్కడ చూసినట్టయితే లైక్ ట్రైన్ ముందు మనకి డిజైన్ చేశారు కదా, రెడ్ అండ్ గ్రీన్ పెయింట్ డోర్స్ దగ్గర. ఏంటి అంటే లైక్ ట్రైన్ నుంచి లైక్ ఎగ్జిట్ అయ్యే వాళ్ళకి వే ఇవ్వాలి, మనమంతా సైడ్లో నుంచోవాలి అని చెప్పేసి ఆ కాన్సెప్ట్ పెట్టారు. అండ్ అలాగే కూడా చాలామంది అలానే ఇక్కడంతా రూల్ అనమాట. సో అలానే ఫాలో అయిపోతారు అందరూ. సో వచ్చే వాళ్ళందరికీ కూడా వే ఇచ్చి లైక్ సైడ్స్కి నుంచుంటారు. సో ఇది వచ్చేసి మా నియర్ బై ఎంఆర్టీ స్టేషన్ అనమాట. సో ఈ ఎంఆర్టీ స్టేషన్ దగ్గరకు వచ్చేసాము. అండ్ ఇది వచ్చేసి మనకి ప్లాట్ఫామ్ అనమాట, అండర్ గ్రౌండ్ ప్లాట్ఫామ్ ఇది వచ్చేసి. అండ్ ఈ ట్రైన్ కూడా అండర్ గ్రౌండే. అండ్ ఇప్పుడు కన్స్ట్రక్ట్ చేసినవన్నీ కూడా మనకి న్యూ ట్రైన్స్ అన్నీ కూడా అండర్ గ్రౌండే చేశారనమాట. సో ఇప్పుడు మనము లోపల ట్రైన్ ఎలా ఉంటుంది అనేసి మనం చూసేద్దాం ఇప్పుడు. సో చూసారు కదా. అండ్ ఈ ట్రైన్లో అనౌన్స్మెంట్స్ కూడా మనకి అన్నీ కూడా ఇంగ్లీష్, మలాయ్, చైనీస్ అండ్ తమిళ్, అంటే అందరికీ అర్థమయ్యే లాంగ్వేజెస్లోనే మనకి ఉంటుందన్నమాట. సో అందరికీ కూడా ఈజీగా ఉంటుంది. అండ్ మీరు లోపల చూస్తున్నట్టయితే మ్యాప్ కనిపిస్తుంది కదా. అండ్ అక్కడే మనకి పక్కనే గ్రీన్ లైట్స్ కూడా కనిపిస్తున్నాయి. సో ఆ గ్రీన్ లైట్స్ ఏంటి అంటే మనం నెక్స్ట్ స్టేషన్ అక్కడ డోర్స్ అనేవి అటు సైడ్ ఓపెన్ అవుతున్నాయని చెప్పేసి ఇండికేషన్ అనమాట.
అండ్ మనకి ట్రైన్ లోపలే మ్యాప్ అనేది కూడా ఫిక్స్ చేసి పెట్టేశారు. లైక్ ఎప్పుడైనా మనం మ్యాప్ మిస్ అయినా కూడా మనం ఈ ట్రైన్ లోపల ఉంటుంది లైక్ మ్యాప్. అండ్ మీరు ఎక్కడికి వెళ్ళాలనుకున్నా కూడా ఒకసారి అక్కడ చెక్ చేసుకోవచ్చు అనమాట. సో చూసారు కదా, ఇది ఎంఆర్టీ అనమాట. అండ్ ఇది వచ్చేసి మనకి అవుట్ సైడ్ అనమాట. ఎగ్జిట్ అయిపోయాక వే అవుట్ బయటికి వచ్చాక కూడా మనకి క్లియర్గా ఉంటుంది. లైక్ మనం ఎక్కడికి వెళ్ళాలనుకున్నా కూడా డైరెక్షన్స్ అన్నీ కూడా క్లియర్గా ఉంటాయి. అండ్ అలాగే అక్కడ లొకాలిటీ మ్యాప్ అని కూడా పెడతారనమాట. మనం ఎక్కడ ఉన్నామో అండ్ మనం ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నామో అండ్ చుట్టుపక్కల ఏమేమి ఏరియాస్ ఉన్నాయని కూడా మనకి క్లియర్గా ఉంటుంది. అండ్ మనం దాన్ని బట్టి ఏ ఎగ్జిట్ తీసుకోవాలని కూడా చూసుకొని ఆ ఎగ్జిట్ తీసేసుకోవచ్చు అనమాట. వన్స్ మనం బయటికొచ్చాక మనకి బయట బస్ రూట్ మ్యాప్స్ అనేవి కూడా ఉంటాయన్నమాట. అండ్ అక్కడికి ఏమేమి బస్సెస్ వస్తాయి, అవైలబుల్గా ఉంటాయని చెప్పేసి కూడా అక్కడ క్లియర్గా రాసుంటుంది. అండ్ ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే కూడా బస్సులో ఈజీగా కూడా వెళ్ళిపోవచ్చు అనమాట. సో ఇప్పుడు నెక్స్ట్ సింగపూర్లో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ బస్సెస్ ఎలా ఉంటాయో కూడా చూసేయండి. యూజువల్లీ బస్ స్టాప్స్ అన్నీ కూడా మనకి ఎంఆర్టీ స్టేషన్ అవుట్ సైడ్ ఖచ్చితంగా ప్రతి ఎంఆర్టీ స్టేషన్ ముందు బస్సెస్ అవైలబుల్గా ఉంటాయి. సో వన్స్ మనం బయటికి వచ్చాక బస్ నెంబర్ అండ్ అలాగే డెస్టినేషన్ తెలుసుకొని ఎక్కడికి వెళ్ళాలో తెలుసుకుంటే మనకి ఈజీగా కూడా ట్రావెల్ చేసేయచ్చు అనమాట. అండ్ ఈ బస్సెస్లో మనం ట్రావెల్ చేయడానికి మన దగ్గర ఈజీ లింక్ కార్డ్ అనేది ఉంది కదా, ఏదైతే మనము ట్రైన్లో ట్రావెల్ చేసి వచ్చామో కార్డు, సేమ్ కార్డ్ మనం ఇక్కడ కూడా ఈ బస్సెస్లో కూడా యూజ్ చేయొచ్చు అనమాట. అండ్ ఈ మ్యాప్స్ వచ్చేసి మనకి ప్రతి బస్ స్టాప్లో అవైలబుల్గా ఉంటాయి. అండ్ మనకి బస్ నెంబర్స్ కూడా అక్కడ మెన్షన్ చేస్తారు. లైక్ ఏ బస్సు ఏ ఏరియాస్కి వెళ్తుందని చెప్పేసి కూడా మనకి క్లియర్గా ఉంటుంది. నెక్స్ట్ మనకి ఇక్కడ డబుల్ బస్సెస్ కూడా అవైలబుల్గా ఉంటాయి. అండ్ నేను చిన్నప్పుడు ఎప్పుడో హైదరాబాద్లో చూశాను ఈ డబుల్ బస్సెస్. ఆ తర్వాత నేను మళ్ళీ చూడలేదు. సో సింగపూర్లో మనకి ఈజీగా డబుల్ బస్సెస్ చాలా అవైలబుల్గా ఉంటాయి అన్నమాట. అండ్ ఇప్పుడు మనం లోపల ఎలా ఉంటుందో చూసేద్దాము. సో ఇప్పుడు నేను బస్ లోపలికి వెళ్ళిపోతే మనకి ఇక్కడ కూడా ట్యాపింగ్ మిషన్స్ ఉంటాయి. అండ్ సేమ్ మనం ఈజీ లింక్ కార్డ్ చెప్పాను కదా, సో ఆ ఈజీ లింక్ కార్డ్ ఇక్కడ మనం ట్యాప్ చేసి లోపలికి వెళ్ళిపోవడమే అనమాట. అండ్ మనకి పైకి వెళ్ళాలనుకుంటే కూడా స్టెప్స్ ఉంటాయి లోపల. సో ఆ స్టెప్స్ ఎక్కి మనం పైకి కూడా వెళ్ళొచ్చు అనమాట. సో చూసారు కదా, ఇవి అనమాట లోపల స్టెప్స్ పైకి వెళ్ళడానికి. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ మనం ఈ బస్సెస్ గురించి తెలుసుకోవాలంటే లైక్ ఎంట్రన్స్ అనేది మనము ప్రతిసారి ఎంట్రన్స్ అంటే బస్సులో ఎంటర్ అయ్యేటప్పుడు ఫ్రంట్ సైడ్ నుంచే ఎంటర్ అవ్వాలన్నమాట. అండ్ వన్స్ మనం ఎగ్జిట్ అవ్వాలి అనుకుంటే మనకి బ్యాక్ సైడ్ డోర్ ఉంటుంది కదా, సో బ్యాక్ సైడ్ డోర్ నుంచి ఎగ్జిట్ అవ్వాలన్నమాట. నెక్స్ట్ మీరు తెలుసుకోవాల్సిన ఇంకో విషయం ఏంటంటే లైక్ బస్సెస్లో మనకి కూర్చున్న దగ్గరే చిన్న చిన్న స్విచెస్ అనేవి అవైలబుల్గా ఉంటాయన్నమాట. సో అదేంటంటే లైక్ వన్స్ మీరు స్టాప్ మిస్ అయిపోయినా లైక్ ఎప్పుడన్నా ఎమర్జెన్సీకి బస్సు స్టాప్ చేయాలన్నా ఆ స్విచ్ ఒక్కసారి ప్రెస్ చేస్తే బస్ అనేది స్టాప్ చేస్తారనమాట. నెక్స్ట్ విజిటింగ్కి వచ్చిన వారిలో కొంతమంది క్యాబ్స్ కూడా చూస్ చేస్తారు కదా, సో క్యాబ్స్ బుక్ చేసుకోవాలి అంటే ఎలా అని అనుకుంటారు కదా, సో వారి కోసం నేను చెప్తున్నాను. లైక్ మనకి ఇక్కడ కూడా కొన్ని యాప్స్ ఉంటాయి లైక్ ఊబర్, గ్రాబ్ అండ్ అలాగే కంఫర్ట్ అనమాట. వీటి ద్వారా మనకి క్యాబ్స్ అనేవి ఈజీగా కూడా బుక్ చేసుకోవచ్చు. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇది వాళ్ళటి వీడియో అనమాట. ఐ హోప్ ఈ వీడియో చాలా మందికి యూస్ఫుల్ అవుతుందని చెప్పేసి నేను ఈ వ్లాగ్ చేశాను అనమాట. సో మళ్ళీ ఇంట్రెస్టింగ్ వీడియోస్తో నేను ముందుకు రావాలి అనుకుంటే మీ సపోర్ట్, మీ ఎంకరేజ్మెంట్ నాకు ఎప్పటికీ ఉండాలి. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సింగపూర్లో మీ తెలుగు అమ్మాయి. అంటిల్ దెన్ బాయ్.